రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం రంగం సిద్ధం. ట్రయల్ రన్ సక్సెస్. బ్రిడ్జిపై స్టీల్ గడ్డర్లను నిలబెట్టే పని ఈరోజు జరగనుంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సింగల్గడ్డ వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. బ్రిడ్జి కోసం అటు ఇటు వాల్స్ నిర్మాణం చేసి సిద్ధంగా ఉంచారు. ఆ వాల్స్పై స్టీల్ గడ్డర్లను అమర్చాల్సి ఉంది. దానిపై స్లాబ్ వేయాల్సి ఉంటుంది. రైల్వే లైన్పై స్టీల్ గడ్డర్లను బిగించే క్రమంలో రైల్వే రాకపోకలు నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖకు ఇన్నాళ్లకు సమయం కేటాయించింది. మంగళవారం నుంచి 5 రోజుల పాటు గడ్డర్లను బిగించే అనుమతులు జారీ చేసింది. ఉదయం 11:30 గంటల నుంచి సుమారు 3 గంటల పాటు రైల్వే రాకపోకలు లేకపోవటం ఉన్న 1-2 రైళ్ల సమయాల్లో మార్పులు చేసి బ్లాక్ టైమ్గా కేటాయించారు. ఈ సమయంలోనే కాంట్రాక్టర్ గడ్డర్లను సిమెంట్ వాల్పై బిగించాల్సి ఉంటుంది. బ్రిడ్జిపై 5 గడ్డర్లను బిగించాల్సి ఉంది. రోజుకు 1 చొప్పున 5 రోజుల పాటు వాటిని బిగించేందుకు అంతా సిద్ధం చేశారు. గడ్డర్లను బిగించేందుకు 2 భారీ క్రేన్లను, ఒక్కొక్కటి 300 టన్నుల సామర్థ్యం కలిగినవి హైడ్రాలిక్ క్రేన్లు కూడా తీసుకువచ్చారు. వాటిని ఇప్పటికే బ్రిడ్జ్ పక్కన సిద్ధంగా ఉంచారు. పక్కనే స్టీల్ గడ్డర్లు అందుబాటులో ఉంచారు. వాటిని భారీ క్రేన్ల సహాయంతో నిర్ణీత సమయంలో బిగించేందుకు 10 మంది నిపుణులు రానున్నారు. వారి సమక్షంలోనే పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారీల శాఖ అధికారులు, రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ సిబ్బంది సైతం పనులను పర్యవేక్షించున్నారు. జడ్చర్ల ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బ్రిడ్జ్ పనులు మొదలవుతుండడంతో ప్రజలు కూడా త్వరలోనే ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా జాతీయ రహదారి కాంట్రాక్టర్తో మాట్లాడగా, బ్రిడ్జిపై గడ్డర్లు నిర్మించిన తర్వాత రైల్వే అధికారులు 2 దఫాలుగా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారని, ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు నాణ్యత ప్రమాణాలన్నీ చెక్ చేసేసి ఓకే అని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తే తర్వాత వాటిపైన సిమెంట్, కాంక్రీటు వేయాల్సి ఉంటుందని, దానికి 2 నెలల సమయం పడుతుంది అని అన్నారు. ఈ లెక్క ప్రకారం జడ్చర్ల ప్రజలకు జాతీయ రహదారి 167పై నిర్మిస్తున్న సింగల్గడ్డ రైల్వే బ్రిడ్జ్ జూలై మొదటి వారంలో మనకు అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. జూలై తర్వాత జడ్చర్ల ప్రజలు కొద్ది తీరనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వార్త చూసేసేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Good.